హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవేంటో చూసారు, ఇవి మా గార్డెన్లో సంజీవిని అండి, అంటే తులసి కొమ్మలండి. వీటిని నేను కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని డ్రైగా నీడలో ఆరబెట్టి పొడి చేశానండి. ఇది ఇది మనకు సంజీవనిగా పనిచేస్తుందండి. ఇది మన చలికాలంలో వచ్చే దగ్గు, ఆయాసం, కఫం నుండి పిల్లల్ని మనం రక్షించగలుగుతాం. మనం కూడా తీసుకోవడం వల్ల మనకు కూడా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందండి. ఈ తులసి పొడికి 1 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్లు దాల్చిన చెక్క పొడి కూడా కలుపుకొని దీనికి 2 మునిగే వరకు తేనెని యాడ్ చేసుకొని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఇది ఔషధంగా మారుతుంది. దీన్నే ఇన్ఫ్యూజ్డ్ తులసి మాల్ట్ అని కూడా అంటారు. దీన్ని డైలీ 1 స్పూన్ చొప్పున పిల్లలకి ఇవ్వడం వల్ల దగ్గు, ఆయాసం కూడా ఉండదండి. ఈ టిప్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది మన ఆరోగ్యానికి.